Boys and girls, you people look so good tonight. Let's party and hit the spot. Kalasi melisi dansi dummi dummu leppi pareda. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbakashmi. విన్నీ మాస్టర్ విత్ వాటరా? నాకు అలవాటు లేదయ్యా. మరి ఏ అలవాటు ఉంది మాస్టర్? అరే ఏంట్రా కొడతన్నా? ఏం తాగావురా నువ్వు? వాడక. ఏం తాగావు? వాడక. భూమికాని ఛాలెంజ్. ఏయ్ భూమి కొట్టేసుకున్నాం వస్తావా? ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల చూద్దాం. ఇద్దరు కాంబినేషన్ చూడడానికి చాలా బాగా అనిపించింది. కొరియోగ్రాఫర్ నెక్స్ట్ లెవెల్ చేశారు కొరియోగ్రఫీ. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Lady OG performed it. Dil pe maro. డి షోలో అందమైన అమ్మాయిలందరూ ఒక్క సాంగ్ అయినా సునీల్ మాస్టర్ తో చెయ్యాలి. వాళ్ళ అందాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలిగేది ఒక్క సునీల్ మాస్టర్. With the force, baby coming like a boss, taking it all the way, you know it never step off the boss, taking it up and taking it down, so we ready to fight. Alright, yeah, we ready defending. Alright, we be never pretend. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు. సునీల్ మాస్టర్ కి ఆయన చేయబోయే త్వరలో మూవీలో డెఫినెట్ గా ఛాన్స్ కూడా ఇస్తుంది. సుష్మిత ఒక రోజు నేను కూడా ఇక్కడి నుంచి నీలా అక్కడికి వచ్చి డాన్స్ చేస్తాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఒక్క రోజు వద్దు, మేబీ ఇప్పుడు ఒకసారి గంతో ఆ స్వాగ్ చేయొచ్చు. మళ్ళీ ఏదైనా పెద్ద ప్రొడ్యూసర్ హీరో నుంచి కాల్ వస్తే నేను రెస్పాన్సిబిలిటీ కాదు. నేను పోతాను, నాకు ఇది వద్దు. హలో ప్రొడ్యూసర్ గారు, ఇంకెప్పుడు ఫోన్ చేయరా? చాలా చాలా బాగా చేసావు. ఇరగదీస్తారు అంతే. ఇంకా పిల్ల చూస్తే జామకాయలే, కొరకపోతే మిరపకాయలే. You did it all in timing అన్నమాట. అయ్యయ్యో రామ 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 అయ్యో రామ రే ఖరీదు మాలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే కృష్ణ ప్రతాప్ చేస్తానే షానా షానా రే. ఈమె డాన్స్ చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ డాన్స్ చేసినంత హ్యాపీగా ఉంటుంది మాస్టర్. Let's start the party. Yeah. Naga ulu sogasa, naga meru ulu sogasa, very wadika sogasa, misa leka sogasa. Guys, lovely. All of you are so చాలా ఎంత మంచి టాలెంట్ మీరందరూ. Superb guys. హైదరాబాదీ బాయ్స్ అంటే తమాషాలు కాదు, మాట పెట్టుకుంటే ఈ స్టేట్ దాటిపోవు. HYD అంటే బస్ బిర్యానీ కాదు, కుంచి కాన్ బయట కొడుతుంది.
करो बच्चा, सू करो बच्चा, सू करो। పెద్ద తోపు క్యారెక్టర్ అన్నారు. ఆగిరి తోపుడు బండి మీద దేవుడుకొని వచ్చినారు. పెద్దరాయుడిని పిలిపించరా. పెద్దరాయుడు గారు ఇంతకీ ఈయన ఎవడు గడిచాడు? ఎంత అరుస్తున్నాడు? నాన్నగారు మన ఊరికి కొత్త టీచర్ వచ్చిందంట. అవునా? నేను పెద్దరాయుడు. అమ్మా వాడు పేరుకే పెద్ద, కానీ పెద్దగా ఏం చేయలేడు. అసలు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా, పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు అని చచ్చిపోతారు. పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు కొట్లాడుకుంటారు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు? నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను రాజు. సార్ మీకు కాల్ పట్టుకుంటా సార్, నా పిల్లని హీరోయిన్ చేయరు సార్. హీరోయిన్ మెటీరియల్ కాదురా, అది ఎలా ఉంది చూడు. చార్మినార్ సెంటర్ లో పిన్నిస్ నమ్ముకుందా లేదు. ఒక నిమిషం ఆగురా, ఇట్టం పట్టుకుక్కురా. నాకు చెప్పు నేను చెప్తా. हीरो? यस हीरो। तुम्हारा नाम क्या है? मेरा नाम बुलेट भास्कर है। तुम क्या रहते? मैं उप्पल में रहते। చాలా రోజుల తర్వాత హీరో ఇండియా వచ్చాడు. ఆ వచ్చిన ఆనందంలో ఒక మంచి సాంగ్. ఇదే డాన్స్ కర్మరా బాబు. ఎలా అనిపిస్తుంది రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు అన్నం పెట్టిన స్టేజ్ దూరం అయ్యేసరికి ఏదో దూరమైనంత బాధ అనిపించింది సార్. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అమోఘమైనటువంటి పాపులారిటీ దక్కిందండి. జబర్దస్త్ వదిలినా సరే ఆ జబర్దస్త్ మమ్మల్ని ఇంకా బ్రతికిస్తుంది. మేము చచ్చేదాకా జబర్దస్త్ అన్న పేరు మీదే బ్రతుకుతాం మేడం, ఇదైతే నిజం. నాకు కలవడ్డది బిడ్డ. ఏ కళ? నూకరాజు గారు లేడు, ఆడంట సుడిగాలి సుధీర్ను మళ్ళా జబర్దస్త్ కు తీసుకురావాలనంట బిడ్డ. నీ పేరేంటి? సుధగా సుధీర్. నీ పేరేంటి? సుధగా సుధీర్. ఎన్నిసార్లు అడుగుతావు రా నువ్వు? ఏ ఒకసారి చెప్తా అర్థమైంది కదా. నీ చచ్చిపోతావు, నువ్వు వెళ్తావు లేదు తిరిగి, కానీ నువ్వు వెళ్తుంటే నేను చచ్చిపోవాలనిపించిందా? చావురా చావు. చావు మంతుందా? మీకు ఇన్స్టాగ్రామ్ వచ్చిన కాంచెలు ఇది అలవాటు అయిపోయింది, వీడియోలు చేయడం అలా పెట్టడం. మేము దూతుంది అందుకు కాదు, ఒక అబ్బాయి కోసం. 1 2 3 అతను లేకుండా నేను బ్రతకలేను. నువ్వు దూకుతావా, నేను వచ్చి దోషేయమంటావా? ఏంటని పిలిచారంట? ఇదేనండి మా చలికొట్టు సార్. మేడం ఏం కావాలి మేడం? ఏదైనా రగ్గుంటే చలిగా రగ్గు ఇవ్వండి సార్. ఇది మంచి రగ్గు సార్. ఇది చూడండి సార్, ఇది నెంబర్ 1 క్వాలిటీ సార్. బాగుంది. ఇదేదో ముందే చూపించగా. ముందు ఇదే చూపించానండి. మీరు కళతో కాపురం చేసుకుంటున్నారు. అమ్మాయి ఓకే అనేదిరా, లవ్ మ్యారేజ్ మాది.
అంటే ప్రేమ పదం వింటే నాకు తిక్క దొబ్బుతుంది. నీకు అదే నీకు రా సార్. నాకు ప్రేమలో గేమ్లో అసలు పడవు సార్. మీకులాగే కస ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. సింగిల్ పేరెంట్ స్పెషల్. అమ్మా ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇగో రష్మి ద బ్యూటిఫుల్ యాంకర్. హలో రష్మి గారు తెలుసా? ఎలా తెలుసు మీకు? ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఏం చేసేవాడు? గేదెలు కాల్చుకుని కూడా. ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి మీకు? ఎప్పటి నుంచి పరిచయం అంటే అద్దరు కొట్టేశారు. మీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చండి. జెడ్ నుంచి ఏ దాకా రివర్స్ లో? అయిపోయింది బతిగా అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజా. ఎక్స్ యు డబ్ల్యూ 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 అక్కడికి రావాలి కదా. ఇటుపక్క డబ్ల్యూ ఇక్కడ ఉన్న వాళ్ళలో 10 మంది పేరు చెప్పండి. స్వాతి, రామ్ ప్రసాద్, ఇంద్రజమ్మ. ఈయన పేరు నాకు రాదు. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. మా ఇంద్రజమ్మ పాట పడితే ఫీల్ ఉంటాది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్. మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్. శ్రీదేవి డ్రామా కంపెనీ సండే ఎపిసోడ్ ని ఫెస్టివల్ ఎపిసోడ్ చేశారు మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ సో ఉంటాది. నీలో ప్రతిభ ఉంటే చాలు అది గుర్తిస్తాది. కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది. లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలుగు వస్తాది. థ్యాంక్ యూ ఒక మాటలో చెప్పేది కాదు మ్యామ్. ఎలా పెంచింది పిల్లల్ని అని అనరు మ్యామ్. ఎంత బాగా పెంచింది పిల్లల్ని అని అంటారు. చాలా ఇయర్స్ అయిపోయి నా వీణని పట్టుకొని సింగిల్ పేరెంట్ అని చెప్పడం కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. చులకనగా అనుకునేవాళ్ళు. హస్బెండ్ పక్కన లేకపోవటం అనేది. మనం ప్రపంచంలో ఎవరి మీద కోప్పడ్డా వాళ్ళందరూ మనకు శత్రువులు అయిపోతారు, ఒక అమ్మ తప్ప. మనం కూడా ఎందుకు అమ్మ మీద కోప్పడతాం అంటే అమ్మ అనేది పెద్ద రియాక్ట్ అవుతుంది కాబట్టి, అమాయకురాలు కాబట్టి. మీ కొడుకు గురించి 2 మంచి మాటలు, లేకపోతే తిట్టాలనుకుంటే తిట్టేయండి ఏదో ఒకటి. ఎప్పుడు తిట్టనండి నా కొడుకుని. ఎప్పుడు కష్టపడి పైకి వచ్చాడండి. ఎప్పుడు ఏమన్నాండి. సాధారణంగా బాధపడి నేను మా అమ్మ విషయంలో నాకు ఎందుకో తెలియకుండా ఫీల్ అయిపోతుంటా నేను. మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు రేపే పెళ్లి చేస్తానంటున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సాయి. రేపు మార్నింగ్ 4 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసి నీకోసం అమ్మ వాళ్ళని వదిలేసి మరీ వచ్చాను సాయి. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారు సాయి. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. వీడేంటి ఇంకా రావట్లేడు? హలో పవిత్ర, వీడు నన్ను మోసం చేశాడే. నేను బయట
బయటికి రాకుండా ముందే నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.